హాయ్, దిస్ ఇస్ సంధ్య. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ గెలుపుకు కలిసొచ్చిన అంశాలు ఏంటి వాళ్ళ మనం మాట్లాడుకుందాం. లాస్ట్ ఎన్నికల్లో చిరాగ్ పాస్వాన్ ఎన్డీఏ కూటమి నుంచి కాకుండా బయట నుంచి పోటీ చేశాడు. కానీ ఈసారి మాత్రం ఎన్డీఏ నుంచి పోటీ చేయడం కలిసొచ్చింది. ఎందుకంటే ఎస్సీ ఓట్లన్నీ కూడా డైరెక్ట్గా కూటమికే పడ్డాయి, ఎన్డీఏ కూటమికి. ఇక సంక్షేమ పథకాలు కీ రోల్ ప్లే చేశాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఎలక్షన్కి 2 నెలల ముందు చాలా మంది మహిళల అకౌంట్స్లో ఒక్కొక్కరికి 10,000 చొప్పున వేశారు. ఇక మనకు దసరా, సంక్రాంతి ఎట్లా పెద్ద పండుగలో బీహార్లో ఛత్ పూజ పెద్ద పండుగ. సో వలస వెళ్ళిన వాళ్ళంతా కూడా పండగకి సొంతూళ్ళకు రావడము, ఎలక్షన్స్ పండుగ రెండు ఒకేసారి రావడము పోలింగ్ పర్సంటేజ్ పెరగడానికి కారణమైంది. ఇక మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఎస్ఐఆర్ ద్వారా 70 లక్షల ఓట్లు తీసేశారు. ఇక ఎన్డీఏ పక్షం బూత్ స్థాయిలో నుంచి మండల స్థాయి వరకు ఆర్గనైజేషన్ గట్టిగా చేసింది. ప్రచారం మాత్రమే కాదు, ప్రతి ప్రాంతంలో డైరెక్ట్గా ప్రజలతో కలిసే వ్యూహాన్ని చాలా స్ట్రాంగ్గా అవలంబించారు. ఈసారి బీహార్లో మహిళా ఓటర్లు భారీగా పోలింగ్ హాజరయ్యారు. భద్రత, సంక్షేమ పథకాలు ఇవన్నీ కూడా ఎన్డీఏ వైపు వాళ్ళను అట్రాక్ట్ చేశాయి. ఇక బీహార్ ఎన్నికల్లో క్యాస్ట్ ఈక్వేషన్స్ చాలా కీలకం. ఓబీసీ, ఈబీసీ, ఎస్సీ, ముస్లిం సమాజం వర్గాల్లో ఎన్డీఏకున్న మద్దతు నిలబెట్టుకోవడంలో వాళ్ళు సక్సెస్ అయ్యారు. ఇక ప్రచారంలో స్పష్టమైన సందేశం అభ్యర్థులు జనంలోకి తీసుకెళ్లగలిగారు. అభివృద్ధి చేస్తాం, మాది స్థిరమైన ప్రభుత్వం, స్థిరమైన నాయకత్వం, ఈ 3 అంశాలు ఎన్డీఏ ప్రచారానికి బ్యాక్ బోన్గా మారాయి. బాగానే ఉంది కదా, ఇప్పుడు మార్చడం ఎందుకు అనేది ప్రజల్లో క్రియేట్ చేయగలిగారు. సో కంటిన్యూటీ వైపే మొగ్గు చూపారు. పోలింగ్ రోజు వరకు కూడా గ్రౌండ్ లెవెల్ మొబిలైజేషన్ను బలంగా చేశారు. అలాగే టర్నౌట్ పెంచడంలో ఎన్డీఏ టీమ్స్ చాలా స్ట్రాంగ్ రోల్ ప్లే చేశాయి. మొత్తంగా అయితే మహిళా ఓటు, క్యాస్ట్ బ్యాలెన్స్, లోకల్ ఆర్గనైజేషన్ ఎన్డీఏ పర్ఫెక్ట్గా చేయగలిగింది. తాము చేసిన అభివృద్ధి, చేయాలనుకుంటున్న అభివృద్ధి క్లియర్గా ప్రజలకు చెప్పడంలో సక్సెస్ అయ్యారు. వీటితో పాటుగా ఎంఐఎం కూడా అక్కడ ఒంటరిగా పోటీ చేసింది, ఏ కూటమిలో కలవకుండా. సో ముస్లిం ఓట్లన్నీ కూడా చీలిపోవడం కూడా ఎన్డీఏకి ప్లస్ అయింది. జన్ సురాజ్ పార్టీ ప్రశాంత్ కిషోర్ పెట్టారు కదా, అది కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఇవి కాకుండా మీరు ఇంకేమైనా గమనించారా? కామెంట్ చేయండి.